హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన పెందుర్తి నుంచి సవ్వరం వెళ్తాం కదా, ఆ రూట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఆ రూట్ నుంచి కాకుండా కొత్తగా రూట్ అయితే వేశారు. ఆ రూట్లో వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. అదైతే ఈ వ్లాగ్లో చూడబోతున్నాం. అలానే నెక్స్ట్ ఇంకా మనం ఏం చూడబోతున్నాం అంటే, మన అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్ ఎంతవరకు అయిందో కూడా చూడబోతున్నాం. ఒక్క వీడియోలో రెండు విషయాలు తెలుసుకోబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా ఇక రైడ్ వ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు కరెక్ట్గా పెందుర్తి జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ పెందుర్తి జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మనం టువర్డ్స్ ఎన్ఐడి నుంచి వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే చోడవరం లేదా అనకాపల్లి వెళ్తాం. అదే రైట్కి వెళ్తే అనంతపురం వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే అరకు వెళ్తాం. అరకు అంటే అరకన్నా ముందు ఎస్కోట, దానికన్నా ముందు కొత్త వలస ఉన్నాయి. మనం స్ట్రైట్గా వెళ్ళి విజయనగరం కూడా వెళ్ళొచ్చు. అయితే లెఫ్ట్కి కాకుండా రైట్కి కాకుండా నేను స్ట్రైట్గా వెళ్తాను అరకు వైపు. ఎందుకంటే మనకి కొత్తగా అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే వేశారు కదా, అక్కడికి వెళ్ళాలంటే మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. కానీ లెఫ్ట్కి వెళ్ళామంటే మన సబ్వరం రూట్ ఉంది. ఆ రూటు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎంత దారుణంగా ఉంటుందో. రైట్కి వెళ్ళినా మనం అనంతపురం వెళ్తాం. ఈ రూట్ కూడా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, చాలా చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఈ రూట్ కాకుండా మనకి కొత్త రూట్ అయితే ఉంది. ఆ రూట్ నుంచి వెళ్తే హ్యాపీగా మన వెహికల్స్ డ్యామేజ్ అవ్వకుండా, మనం ఎటువంటి పాట్ హోల్స్లో పడకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళాలంటే మనం పెందుర్తి నుంచి టువర్డ్స్ అరకు వెళ్ళాలి. అరకు వెళ్తున్నప్పుడు మనకి అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే కనబడుతుంది. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అంటే జస్ట్ మనం ఎంటర్ అవ్వాలన్నమాట. మనకి ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఒకటి, భారత్ పెట్రోలియం 2 పెట్రోల్ బంకులు వస్తాయి. ఎవరిదైనా ఫీల్ అయిపోతే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇలాంటి సింగిల్ లైన్ వస్తుంది. అంటే 2 లేన్స్ ఉంటాయి, సింగిల్ రోడ్ ఉంటుంది. సో ఈ రోడ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా కొంచెం స్లోగా వెళ్ళడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ రూట్లో ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డంగా వచ్చినా చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ కోసమే ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అయితే వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్లు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఈ స్పీడ్ బ్రేకర్లో బస్సులో వెళ్ళామంటే ఓ రేంజ్లో ఉంటుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే ఒక కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ స్పీడ్ బ్రేకర్ చెక్కినప్పుడు కార్ అయితే ఊగిపోద్ది. ఎంత మంచి సస్పెన్షన్ ఉన్న కార్ అయినా కూడా మనకి మంచి యాక్షన్ అయితే వస్తుంది అనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి చూసారా ఈ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ముందు ఒక బ్రిడ్జ్లో కనిపిస్తుంది. అదే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. మీకు దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూపిస్తే మీకే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పే కదా 2 చూపిస్తా అని చెప్పేసి. ఒకటి షార్ట్ కట్ అని చెప్పను, ఒక మంచి రోడ్డు. తర్వాత మన అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్ డెవలప్మెంట్ ఎంతవరకు అయిందనేది చూడొచ్చు అనమాట. సో ముందు కనిపిస్తుంది చూస్తారా, ఇదే బ్రిడ్జ్. మనం స్ట్రైట్గా వెళ్తే టువర్డ్స్ అరకు వెళ్తాం. లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మనకి అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే మర్జ్ అవ్వచ్చు. కానీ ఇంకా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళి మన బ్రిడ్జ్ ఎక్కి అలా మనం టువర్డ్స్ సబ్వరం వెళ్ళొచ్చు. లేదా రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఆనందపురం వెళ్ళొచ్చు. సో ఈ రోడ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. జర్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్ అంత బాగుంటుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, హెవీ వెహికల్స్ అన్ని కింద నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఇక్కడ అడ్డంగా వేశారు. కానీ అక్కడ కొంతమంది బైక్లో వాళ్ళు నించొని బాతాకని వేస్తున్నారు. అలా వేయటం వల్ల మన వెహికల్స్ అనేవి ఆగిపోతున్నాయి. సో అలా మాత్రం ఎప్పుడూ చేయొద్దు ఎవరు కూడా. ఎందుకంటే అది సింగిల్ రోడ్డు. ఎవరైనా చూసుకోకుండా ఒకళ్ళ ఓవర్ స్పీడ్లో వచ్చారంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా ఈ రోడ్లో వెళ్తే కొంచెం స్లోగా వెళ్ళండి. ఎందుకంటే చెప్పలేం కదా ఎవరు ఎక్కడ అవుతారని చెప్పేసి. అండ్ ఇది కూడా కొత్త రోడ్డు కాబట్టి ఎవరు రారనుకుంటారు. కానీ చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా, మనం ఇలా రైట్కి వెళ్ళి స్ట్రైట్గా వస్తే మనకి యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ రూట్ వస్తుంది. కానీ ఏమైందంటే ఆ దగ్గరికి వెళ్ళగానే ఒక ట్విస్ట్ అయితే తగిలింది నాకు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ రోడ్ అయితే క్లోజ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్లోని ఆ రోడ్ అయితే క్లోజ్ చేస్తారు. నాకైతే ఫస్ట్ ఫుల్ షాక్ అయ్యాను. ఏంటబ్బా రోడ్ క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఎలా అనుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్కి అయితే వే ఉంది. కానీ ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్న మాత్రం చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వస్తుంటే మళ్ళీ మనం ఎదుటి నుంచి వెహికల్స్ వస్తుంటాయి. సో అన్ని వెహికల్స్ రావడం వల్ల చాలా చాలా జాగ్రత్తగా చుట్టూ చూసుకొని మనం యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్న తర్వాత కొంచెం చూసుకొని తర్వాత మన ఇష్టమే నచ్చినట్టు వెళ్ళొచ్చు. కానీ ఎలా వెళ్ళినా మాత్రం మీరు కంట్రోల్ చేయగలిగితేనే స్పీడ్ వెళ్ళండి.
ఇంకా మన ఫ్యూచర్లో అక్కడ పెద్ద బోర్డు రాబోతుంది. ఆ బోర్డు కూడా మీకు తొందరలోనే చూపిస్తాను ఏంటనేది. ఇప్పుడు మనమైతే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒకటే రూటు. మీరు క్యాల్కులేట్ చేసుకుని మహా అయితే ఒక 5 మినిట్స్లో మనం సవ్వరం లేదా పెనుగడ దగ్గరికి వెళ్ళిపోతాం. రూట్ అయితే అంత బాగుంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అటు నుంచి హెవీ వెహికల్స్ వరుసపడి వస్తున్నాయి. మీరే చూస్తున్నారు కదా హెవీ వెహికల్స్ ఎలా వస్తున్నాయి అనేది. నేనైతే అరౌండ్ ఒక 60-70లో ఉన్నట్టున్నాను. స్లోగానే వెళ్తున్నా, అంటే ఇంకా స్లోగా వెళ్ళొచ్చు. కానీ ఈ బ్రిడ్జ్ కాబట్టి పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. సో అందుకే ఆ స్పీడ్లో వెళ్తున్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి బెటర్ రోడ్ వస్తుంది. ఎలా అంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా రైట్కి వెళ్ళిపోతే మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అంటే హైవే మనకి ఇక్కడ మెర్జ్ చేశారు. ఎందుకంటే అటుపక్క రైట్ సైడ్లో రోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, అది కంప్లీట్ అయిందంటే ఓ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. కంప్లీట్ అయిందంటే ఓ రేంజ్లో ఉంటుంది, మనకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ లెఫ్ట్లో పెందూరు జంక్షన్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా కంట్రోల్ అవుతుంది. సో చూస్తున్నారు కదా వెహికల్స్ అనేవి ఎలా వస్తున్నాయి, మన మీదకి వస్తూ ఉంటాయి. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మీకు చెప్పే కదా రైట్ సైడ్లోంచి వెహికల్స్ అనేవి ఉంటాయని చెప్పేసి, అక్కడ వెహికల్స్ అనేవి రైట్ సైడ్లో ఆగున్నాయి. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి. అంటే మనకి రోడ్ డైవర్ట్ అయిపోతుంది. డైవర్ట్ అవ్వడం అంటే మనకి రైట్ సైడ్లో ఉండే వే ఉంది కదా, ఆ వే నుంచి వెహికల్స్ అనేవి వెళ్తుంటాయి. మనం లెఫ్ట్లో వెళ్తుంటాం, లైక్ నేషనల్ హైవేలో ఎలా వెళ్తామో అలానే. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ రైల్వే బ్రిడ్జ్ దాకా వచ్చాం. ఒకప్పటి రైల్వే బ్రిడ్జ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లో వీడియో చూస్తే మీకు నిజంగా షాక్ అవుతారు, ఇలా ఉండే రోడ్ని ఇలా చేశారని చెప్పేసి. అండ్ ఇంకా మీరు ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ సర్వీసెస్ పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా చాలా వీడియోస్ చేశాను నేనైతే. ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఈ రోడ్ అని చెప్పేసి, ఇంకా ఈ రోడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి. సో మీరే చూడొచ్చు, మనకి ఆపోజిట్ వే నుంచి ఏ వెహికల్స్ రావట్లేదు, రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు మనం నచ్చిన స్పీడ్లో వెళ్ళొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి మనమైతే కొంచెం స్పీడ్ పెంచామన్నమాట. ఎందుకంటే మరి కొంచెం తొందరగా వెళ్ళాలి కాబట్టి. నేనైతే ఆపోజిట్ నుంచి వెహికల్స్ రావట్లేదు అండ్ రోడ్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తున్నాను, లేకపోతే అంత స్పీడ్ అయితే వెళ్ళను. సో మీకు కూడా చెప్తున్నా, స్పీడ్ అయితే వెళ్ళకండి, కొంచెం స్లోగానే వెళ్ళండి. 100 అనేది చాలా ఎక్కువ స్పీడ్, ఒక 70 to 80 అదే ఈ డిజైన్ స్పీడ్ అనమాట రోడ్కి. మరి ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళకండి. నేనైతే 120 దగ్గర వెళ్తున్నాను. అండ్ ఆ స్పీడ్ ఈ కార్ కొంచెం అయితే కంట్రోల్ అవుతుంది, అండ్ కొన్ని కార్లు అయితే కంట్రోల్ అవ్వవు. సో అంత స్పీడ్ మాత్రం ఎప్పుడు మీరు వెళ్ళకండి. హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ ఆల్వేస్. ఇంకా మనకి ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా రోడ్ అనేది ఎలా అయింది, ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది. సో మీరు ఈ రూట్లో వస్తే చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అండ్ చాలా కంఫర్ట్ కూడా వెళ్ళొచ్చు. మనమైతే వచ్చేసాం రాంపురం అనే ఊరు దగ్గరికి. సో ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ అనేవి మెర్జ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా లెఫ్ట్కి చిన్న యారో వేసి ఉంది, ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెహికల్స్ ఎంటర్ అవుతాయి. మనం పెందూరు జంక్షన్ దగ్గర లెఫ్ట్కి వచ్చాం కదా, లెఫ్ట్కి వస్తే ఇక్కడ మెర్జ్ అవుతాం. కానీ మనం ముందుకెళ్ళి రైట్ తీసుకుని వచ్చాం కాబట్టి స్ట్రైట్గా వచ్చేసాం. ఈ రూట్లో మనకైతే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1033. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకేమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మన రాంపురం నుంచి మన పెనుగడి ఒక 1 మినిట్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రోడ్ అలా ఉంది. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. సర్వీస్ రోడ్లో వెళ్ళే వాళ్ళు మాత్రమే మన పెనుగడి ఊర్లోకి వెళ్ళగలరు, మిగిలిన వాళ్ళు కొంచెం కష్టమే. ఎందుకంటే మనకు ఫ్లైఓవర్ వస్తుంది అండ్ లెఫ్ట్కి రైట్కి కటింగ్స్ అయితే ఉండవు. అండ్ ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయితే ఒక్కసారి మనం పెందుర్తిలో ఎక్కితే మనం అనకాపల్లిలోనే దిగుతాం. అనకాపల్లిలో కూడా చాలా డిఫరెంట్గా ఫ్లైఓవర్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ నేను చేసిన వీడియోస్ చాలా ఉంటాయి. సో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఈ రోడ్ అనేది. ఫ్రెండ్స్ మీకైతే ఒక క్లియర్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను. అలానే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే పెందూరు డైవర్షన్ ఎంతవరకు అని చూపించాను అనుకుంటున్నాను. ఇంకా ఒక బెస్ట్ రూట్ చూపించాను అనుకుంటున్నాను మీరు వెళ్ళటానికి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్. థ్యాంక్ యూ.